వేదవ్యాసుడు చెబుతుండగా వినాయకుడు మహాభారత మహాకావ్యాన్ని వ్రాసాడని హిందువుల నమ్మకం. కురుక్షేత్ర యుద్ధం ఎన్నో జీవిత సత్యాలని మనకు మహాభారతం ద్వారా తెలియజేస్తుంది. మరి అసలు మహాభారతం ఎప్పుడు జరిగింది, దానికి సంబంధించిన రుజువులు ఏమైనా ఉన్నాయనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మహాభారతం క్రీస్తుపూర్వం 3200లో జరిగిందని చెబుతారు. దీనిపైన భిన్న వాదనలు ఉన్నప్పటికీ కొందరు హిందూ పండితులు మహాభారత కాలానికి సంబంధించి రుజువులు చూపిస్తూ పుస్తకాలను కూడా వ్రాసారు. అయితే మహాభారతంలో అక్కడక్కడ గ్రహస్థితుల గురించి, నక్షత్రాల గురించి ప్రస్తావించడం జరిగింది. వాటి ఆధారంగానే మహాభారతం జరిగి నేటికి 5000 సంవత్సరాలు దాటినట్లుగా కొందరు పండితులు కొన్ని రుజువులు చూపించారు. అందులో ముఖ్యమైనవి ఏంటంటే, అరణ్య పర్వంలో ఉన్నప్పుడు ఒక పెద్ద పాము బలశాలైన భీముడిని బంధించి కాటు వేయడానికి ప్రయత్నించగా ధర్మరాజు వచ్చి ఆ పాముకి శాప విమోచనం కలిగిస్తాడు. అయితే పూర్వకాలంలో నహుషుడనే మహారాజు శాపం కలిగిన పాములా మారిపోతాడు. అయితే నహుషుడనే నక్షత్రం ఉత్తర ఆకాశంలో ఉంది. ఆ నక్షత్రం కొంతకాలం విశ్వరేఖకు ఆధారమైంది. ఇది జరిగిన కాలం క్రీస్తుపూర్వం 4500. ఆ తర్వాత పాములా మారి భీముడిని పట్టుకున్నాడు. అప్పుడు భీముడి కాలం సుమారు క్రీస్తుపూర్వం 3200 ఉంటుందని భావించవచ్చు. అదేవిధంగా ప్రతి యుగారంభం నాడు కూడా మేషంలో నవగ్రహ కూటమి జరుగుతుందట. అయితే మహాభారత యుద్ధం అనంతరం 36 సంవత్సరాలకు శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించాడు. అంటే మహాభారతం అంతకుముందే అని తెలిచినది. ఇంకా భీష్ముడు అంపశయ్యపైన ఉన్నప్పుడు ఆ రోజులు దక్షిణయాన కాలమని, ఉత్తరయాన కాలం వరకు బ్రతికి ఉండి ఉత్తరాయణంలో మరణిస్తే పుణ్యం వస్తుందని శ్రీకృష్ణుడు చెప్పగా భీష్ముడు ఉత్తరాయణం ప్రవేశించాక ఏకాదశి రోజున చనిపోయాడు. ఇలాంటి రుజువుల కారణంగా మహాభారతం క్రీస్తుపూర్వం 3200లో జరిగిందనేది యథార్థం. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.